సైలెంట్ గా ఇయర్ ఎండ్ వచ్చి బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ 2025 అయిపోయింది ఏంటి బ్రో? అసలు ఎక్స్పెక్ట్ చేయలే. హ్యాట్స్ ఆఫ్ నిజంగా బ్రో. డైరెక్టర్ బ్రో ఎవరు బ్రో నువ్వు? అసలు ఫస్ట్ మూవీకే ఏంటి బ్రో ఎక్స్పీరియన్స్? అసలు ఎక్కడ కొత్త పర్ఫార్మెన్స్లు కానీ కొత్త మూవీ కొత్త డైరెక్టర్ అని చూస్తున్నట్టే లేదు. చాలా మెచ్యూర్డ్ గా చాలా ఎక్స్పీరియన్స్డ్ గా తీశారు. విజువల్స్ తోపు, మ్యూజిక్ తోపు, సాంగ్స్ తోపు, యాక్టింగ్ అందరివి బాగున్నాయి. అసలు రోషన్ సెకండ్ మూవీ లాగే లేదు, చాలా బాగా చేశాడు యాక్టింగ్. ఇంకా హీరోయిన్ అందరికి తెలిసిందే నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ టిఎఫ్ఐ డెఫినెట్ గా అవుతుంది. కొంచెం డబ్బింగ్ కూడా ఓన్ డబ్బింగ్ చెప్పించినట్టున్నారు, మంచి విషయం. కానీ తన మలయాళీ యాక్సెంట్ వచ్చేసింది, సో కొంచెం ఫేక్ అనిపించింది నాకు. బట్ బాగా మేనేజ్ చేసింది, బాగుంది. మీకు స్టార్టింగ్ లో కొంచెం హీరో బ్యాక్ డ్రాప్ గానీ, స్టోరీ, హీరో క్యారెక్టరైజేషన్, ఆ సెటప్ అంతా కొంచెం ఫేక్ గా అనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్ ప్లాట్ వేరు కాబట్టి వెళ్ళే కొద్దీ అది మొత్తం బిలీవబుల్ గా ఉంటుంది. ఎక్కడ మీకు ఏంటిది ర్యాండమ్ గా ఏదో కలుపుతున్నట్టుగా ఏముండదు, అంతా నేచురల్ ఫ్లోలో వెళ్ళిపోతుంది. నిజంగా బెస్ట్ మూవీ ఆఫ్ 2025 అంటే ఛాంపియన్. యాక్చువల్లీ క్లోజ్ టు డాకు మహారాజ్. ఫస్ట్ హాఫ్ అయితే బెస్ట్ ఆఫ్ 2025. లాస్ట్ 2-3 ఇయర్స్ లో బెస్ట్ ఫస్ట్ హాఫ్ మామూలుగా లేదు. రేసీ స్క్రీన్ ప్లే మొత్తం హైలో వెళ్ళింది. నాకు ఒక్క లో పాయింట్ లేదు మూవీ మొత్తంలో కూడా. మేబీ లాస్ట్ సాంగ్ గానీ, ఒక సాంగ్ దగ్గర లో అవ్వచ్చు. చెప్పాను కదా, ప్రతి మూవీలో లాస్ట్ లో ఒక సాడ్ సాంగ్ పెడతారు. ఓకే, జస్టిఫైడ్, ఇక్కడ జస్టిఫైడే. బట్ అదే లో పాయింట్ నాకు. అంతకుమించి లో పాయింట్ అయితే ఏమీ లేదు. అలా ఒక హైలో ఒక ఇంటెన్సిటీతో తీసుకెళ్తారు. ఈ మూవీ ఏ స్టార్ హీరో చేయడు ఆబ్వియస్లీ. అది మీరు చూసాక మీకే అర్థమవుతుంది ఎందుకో. రోషన్ కూడా నాకు తెలిసి ఫ్యూచర్ లో పెద్ద స్టార్ అయితే చేసేవాడు కాదు. ఇది ఇప్పుడు కెరీర్ బిగినింగ్ లో కాబట్టి బెస్ట్ స్క్రిప్ట్ అనుకోవాలి. నిజంగా ఇది చూస్ చేసుకొని చేసినందుకు రోషన్ హ్యాట్స్ ఆఫ్. ఇది ఇప్పుడే చేయగలరు. రోషన్ పెద్ద స్టార్ అయితే చేయలేరు, డెఫినెట్ గా చేయరు, యాక్సెప్ట్ చేయలేరు కూడా ఫ్యాన్స్ వల్ల. సో అదొక మన టిఎఫ్ఐకి పట్టిన దరిద్రం. అది ఏం చేస్తాం. బట్ ఎనీవేస్, ఈ స్క్రిప్ట్ ఇలా చూస్ చేసుకొని చేసినందుకు, ఆ ఎండింగ్ వాట్ ఎవర్ అది అలా యాక్సెప్ట్ చేసినందుకు దానికి హ్యాట్స్ ఆఫ్. ఇంకేం లేదు బ్రో, సినిమా తోపు అంతే. చాలా బాగుంది. నేనేంటి బుక్ మై షోలో 9.2 రేటింగ్ చూసి ఫస్ట్ డే ఇలాగే ఉంటాయిలే అన్ని అని చెప్పి అనుకున్నా కానీ లేదు, జస్టిఫైడ్. నిజంగా ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు. యాక్షన్ సీన్స్ కానీ, ఆ సెటప్ కానీ, విజువల్స్ అంతా ప్రాపర్ గా తీశారు. టెక్నికల్ గా కూడా నాకేం ఫ్లాస్ అయితే కనబడలే. అంతే, ఇంకా చెప్పేదేం లేదు బ్రో. చెప్తున్నా కదా, బెస్ట్ మూవీ ఆఫ్ 2025. లాస్ట్ ఇంకా డిసెంబర్ ఈ ఇయర్ ఎండ్ అయిపోతుంది అనగా వచ్చింది బెస్ట్ మూవీ. ఇప్పటిదాకా మనకు అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ లేదు. ఒకటి డాగు మహారాజ్ అనాలి, ఇంకోటి ఇది. బట్ డాగు మహారాజ్ కంటే చాలా టైమ్స్ బెటర్ ఇది. సెకండ్ హాఫ్ మేబీ డాకుకి ఇవ్వచ్చు కానీ ఫస్ట్ హాఫ్ ఛాంపియన్. ఈసారి క్రిస్మస్ కి 2 మంచి మూవీలు వచ్చాయి. మీరు కూడా చూసి మీ ఒపీనియన్ చెప్పండి. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్.